మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం కలిసి వస్తుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతున్నాయో రావడం, మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఖర్చును అదుపులో ఉంచుకుంటారు. ఏదైనా రావాల్సిన ధనం కూడా చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం కొంతవరకు లభిస్తుంది. వ్యయాధిపతి తృతీయాధిపతి అయిన గురువు షష్టమంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. భాగ్యాధిపతి షష్టమాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు, రవితో కలుస్తున్నారు. చతుర్థంలో కుజుడు ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు లాభసాటిగా ఉంటుంది. ఏదైనా మనసు స్థిమితంగా ఉంచుకొని ఒక పనిని ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ప్రతి పనిని రెండు అద్దాలుగా తీసుకుని మనకు వస్తుందా రాదా, మనం చేయగలమా లేదా అనే ఆలోచనతోటి వెళ్ళకూడదు. ఏదైనా సరే ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండి ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే ఎవరో ఏదో అన్నారు, మనం ఇలాగే ఉందాం, ఇలాగే వెళ్దాం, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఈయన ధోరణి ఒక్కొక్కసారి వస్తుంటుంది. ద్వితీయంలో రాహు బలంగా ఉన్నప్పటికీ మనసు అనేది స్థిమితంగా ఉండదు. ఉద్యోగం వస్తుంది కానీ చేద్దామంటే తర్వాత చూసుకుందాం, లేదా ఇంకో ఉద్యోగం చూద్దాం అనే, లేదా ఇంకో అంతకంటే మంచి ఉద్యోగం వస్తుందా, లేదా మనం చేయలేమా, మనకి ఇంతకంటే ఇదే ఉంటుందా, ఇటువంటి పరిపరివాలుగా ఆలోచన ఉంటుంది. ఏదైనా స్థిమితంగా ఉండి మనం నిర్ణయం తీసుకుని ప్రయత్నం చేస్తే ఏదైనా ఫలిస్తుంది. కానీ మనం అలా జరగదు. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు అలా బాగుపడ్డారా, లేకపోతే ఇలా బాగుపడ్డారా, మనం ఎప్పుడు బాగుపడతాం, ఈ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మీకు ఎలా ఉన్నారో, మీరు ఏం చేయదలుచుకున్నారో ఉద్యోగరీత్యా చక్కగా ఉన్న ఉద్యోగం, వచ్చిన ఉద్యోగాన్ని చక్కగా చేసుకున్నట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే అప్పుల పాలవడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా ధనాన్ని ఎంతవరకు సాధ్యమైనంత వరకు తక్కువగా ఖర్చు పెట్టినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. క్రెడిట్ కార్డులకి, పర్సనల్ లోన్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా కలుసుబడితనంగా ఉంటుంది. అయితే ఎవరో చెప్పిన మాటలు విని మన ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగానికి వెళ్ళిపోదాం, మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మనకి ఇంతకంటే మంచి ఉద్యోగం వస్తుందేమో అని ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవడం అనేది జరుగుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తులతోటి, అరటినార ఒత్తులతోటి దీపారాధన చేయడం. శుక్రవారం నాడు, మంగళవారం నాడు లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. శుక్రవారం నాడు అమ్మవారికి కుబేర కుంకుమతోటి, మొగల పువ్వు కుంకుమతోటి కుంకుమార్చన చేయించండి. ఇంట్లో కుంకుమార్చన చేసుకోండి, లేదా గుడిలో అమ్మవారికి కుంకుమార్చన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఒక 10 మందికి అన్నదాన కార్యక్రమం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in